శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది. గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు. కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శని రాహుల యొక్క కలయిక గాని, బుధ రాహుల యొక్క కలయిక గాని, శుక్ర రాహుల యొక్క కలయిక గాని అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది. కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడ అండమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి మనము గ్రహస్థితులని పరిశీలన చేసినట్టయితే నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. కుజుడు లాభస్థానంలో బాగున్నారు. వాహనాల రీత్యా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రీత్యా బాగుంటుంది. భూములు కొనుగోలు అమ్మకాలు, వ్యవసాయము, అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాలు, అలాగే ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి యంత్రాంగము ఇత్యాది వారందరికీ కూడా చాలా బాగుంటుంది. చక్కటి అనుకూలతలు ఉన్నాయి అని చెప్పచ్చు. అలాగే పిత్రార్జితం బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. పితృవర్గ సమానమైన వారితో కూడా మీకు అనేక విధమైన లాభాలు ఉండే అవకాశం ఉంది. తండ్రి గారికి బాగా సహాయ సహకారాలు అందిస్తారు. తండ్రి గారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంది. మనస్సు సంతృప్తిగా ఉంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఏదైనా డిసిప్లిన్ ఉన్నటువంటి విషయాలని పెంచుకోగలుగుతారు. డిసిప్లిన్ లేని విషయాలని మిమ్మల్ని మీరే సంస్కరించుకోగలుగుతారు. అంత అద్భుతమైన పరిస్థితి ఉంది. అయితే జాగ్రత్తల అంశాలు కూడా అంతే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, ఏదైనా రుణ భారాలు రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ
కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 4 గ్రహాల యొక్క స్థితి ఇక్కడ సప్తమ స్థానంలో ఉంటూ రాశిని చూస్తోంది. ముఖ్యంగా అందులో రాహు ఉన్నారు, రాశిలో కేతు ఉన్నారు. అంటే ఏ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలని మంచిగా ఉండనివ్వరు. సంబంధ బాంధవ్యాలని చెడగొట్టడమే వారి పని. రాహు అంటే అన్ని తీసుకునేటటువంటి పరిస్థితి, కేతు అంటే అన్ని వ్యతిరేకత. ఇక ఇది మనకొద్దులే, ఇది మనకొద్దులే, త్యజించే భావము, త్యాగం చేసే భావము ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్నేహితులు కూడా మనకొద్దనుకుంటారు, బంధుత్వాలు కూడా మనకొద్దనుకుంటారు. మరి రాహుకేతువులే ఇంత ఇబ్బంది కలగజేస్తున్నారు కదా, మరి మిగతా గ్రహాల పరిస్థితి ఏంటంటే అవి ఇంకా ఇంకా ఇబ్బందిగా ఉన్నాయి. రాహుతో కలిసి ఉన్నారు, సంతానము ఇబ్బందిగానే ఉంటుంది, రుణాలు ఇబ్బందిగానే ఉంటుంది, భార్యాభర్తల అన్యోన్యత ఇబ్బందిగానే ఉంటుంది, స్నేహితుల అన్యోన్యత ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే నరాలకి సంబంధించి బలహీనత ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఔషధ సేవ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా అన్ని విషయాలలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా లాభస్థానంలోకి వచ్చి ఇంకా అనేక విధాల మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. అంటే మీ లాభాన్ని ఎక్కువ చేస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, నవగ్రహ హోమం చేసుకోవడము, ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోవడము, ఈ పరిహారాలలో ఏ కొన్ని చేసుకున్నా కూడా మీరు చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.